మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలకు తెలంగాణ అవసరమని 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ సాధనకు విశేషంగా కృషి చేసిన కేసీఆర్ లాంటి మహనీయుని జన్మదినం జరుపుకోవడం గర్వకారంగా ఉందని తెలియజేశారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. भैया थोड़ा सामने కొద్ది సైడ్ ఉంది మేడం 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 ఒక్క నిమిషం పట్టుకోండి. మన తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి 71వ సంవత్సర జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున, కార్యకర్తల నాయకుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 14 సంవత్సరాలు పోరాటం చేసి చావు తలలో తలబెట్టి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ యోధుడు మన కేసీఆర్ గారు. ఎన్నో ఒడిదుడులు ఎదురైనా కూడా వాటన్నింటినీ కూడా తట్టుకొని ప్రజల ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాలు జరగాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక ఆలోచనతో మరి అన్ని తట్టుకుంటూ నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. సాధించినటువంటి ఈ తెలంగాణలో మన రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి ఆ సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా వారు ప్రయత్నం చేస్తూ 10 సంవత్సరాలు వారి కాలు ముహూర్తం ఏమో తెలియదు కానీ సస్యశ్యామలంగా పంటలు సమృద్ధి జరిగి రైతులంతా సంతోషంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల యొక్క సంక్షేమం కోసం పెద్దపీట వేయడం జరిగింది. తాగునీటి కోసున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో కరువు ప్రాంతంగా ఉన్నటువంటి మన తెలంగాణని సస్యశ్యామలంగా కాళేశ్వరం ద్వారా తీర్చిదిద్దడం జరిగింది. గ్రామానికి తాండాతో సహా మరి మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి సరఫరా, శాశ్వతమైనటువంటి నీటి సమస్యకు పరిష్కారం చూపించడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేస్తే కష్టమవుతుందన్న ఆలోచనతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా పిల్లల చదువుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత విద్య కోసం మరి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా గర్భిణీ స్త్రీల కోసం ఆరోగ్య లక్ష్మి, అదేవిధంగా డెలివరీ ఫ్రీ హాస్పిటల్ చేయించుకోవడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.